నాకు 5 ఎకరాల భూమి ఉన్నది, నా కొడుకున్నది, నాకున్నది. భూమికి పైసలు రాలేదు, బాయికి కానీ దొడ్డికి కానీ కోళ్ళపరం కానీ చెట్టుకు కానీ అన్నిటి కట్టిస్తామని మాట్లాడిండు. ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి డాముల తాళం పలుకొట్టి నీ లేకుండా తాళం పలుకొట్టి తీసుకొచ్చి వేసిండు. ఇప్పుడు అదే ప్రకారంగా ఎంఆర్ఓ వచ్చి తాళం పలుకొట్టి తీసుకుపోతాను. ఇప్పుడు మమ్మల్ని దౌర్జన్యం మమ్మల్ని నూకిచ్చి తాళం పలుకొడతాడు. మాకు పరిహారం ఇచ్చినాక వాళ్ళు ఉండమన్నా మేము ఉండం, మేమే వెళ్ళిపోతాం వస్తుంది చెప్పిన. అట్లా కాదు, మేము పరిహారం మాకు అవసరం లేదు, మీరు ఎక్కడన్నా ఓరి అని మాట్లాడుకుంటా ఎంబారావు తాళం పలుకొడితే దయచేసి దండం పెట్టినా కానీ నా దండం మీ దండం అవసరం లేదు, మాకు పర్మిషన్ వచ్చిందండి. పర్మిషన్ ఎవరు ఇచ్చిండండి? ఆర్టీఓ ఇచ్చిండా, కలెక్టర్ ఇచ్చిందా, లేకపోతే మన పొన్నంపాకర మంత్రి గారు ఇచ్చిండా? ఎవరు ఇచ్చింది మాకు చెప్తలేరు. నాకు ఆర్డర్ వచ్చింది ఒకటే మాట మాట్లాడతాను. ఇవాళ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన పేరు చెప్తే అక్కడ పోయి అడుగుతారని మాకు ఆర్డర్ అని పేరు చెప్పక ఆర్డర్ వచ్చిందని చెప్తాను, ఎవరి పేరు చెప్తలేరు. ఇంతమందికి ఆర్డర్ ఎవరు ఇచ్చింది? మాకు పరిహారం ఇచ్చినాక ఎవరు కానీ ఎంబరావు కానీ ఎవరు కానీ ఆర్డీఓ కానీ పరిహారం ఇచ్చినాక మేమే వెళ్ళిపోతాం, ఉండము. దయచేసి మమ్మల్ని పరిహారం చెప్పని ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం అని అంటాను. పరిహారం ఇచ్చేదాకా మాత్రం తప్పకుండా ఇలానే ఉంటాం, పోరాడతాం. ఇప్పుడు డామ్లో పోరాడినాం, ఇప్పుడు ఇస్తా పోరాడతాం. నా పేరు బద్దం శంకర్ రెడ్డి, మాది గురాటిపల్లి. గౌరవేలి రిజర్వాయర్లో మా ఇండ్లు భూములు కోల్పోయాము. 2023 సంవత్సరం మే నెల 10వ తారీఖు నాడు మా ఇండ్లు బలవంతంగా పోలీసులు పెట్టి కూల్చేసి మా సామాన్లను తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పెట్టారు. 2023 నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నాం. మాకు రావాల్సిన పరిహారాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకా మేము ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు ఇవాళ ఎంఆర్ఓ పోలీసులు అందరూ వచ్చేసి మమ్మల్ని బెదిరించి మా తాళాలు పగలగొట్టి మమ్మల్ని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. మాకు పరిహారాలు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు. మాకు వీలైనంత తొందరగా మాకు ఇవ్వాల్సిన భూముల పరిహారాలు, R&R ప్యాకేజీ, మిగతా ఏ పరిహారాలు ఇచ్చినా కూడా మాకు రావాల్సిన అన్ని ఇచ్చిన తర్వాతనే మేము ఇక్కడ మాకు మేముగా స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి మేము రెడీగా ఉన్నాం. మాకు ఇవాళ ఇచ్చినా కూడా మాకు అవసరం లేదు. మాకు రావాల్సిన పరిహారాలు ఇస్తే మేము వెళ్ళిపోతాం. సార్ మాది 2010లో ల్యాండ్ అయింది సార్. 2010 నుంచి అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం సార్. భూమి పైసలు రాలేదు, ఇల్లు పైసలు రాలేదు. మొన్న 2020లో ఇల్లు పైసలు ఇచ్చారు సార్, భూమి పైసలు ఇవ్వలేదు. ఏది అని అంటే అప్లికేషన్ పెట్టండి అంటే ఇన్ని అప్లికేషన్లు పెట్టినాం సార్. 2010 నుండి పెట్టుకునే వస్తున్నాం. ఇప్పుడు ఖాళీ ఏమని వస్తారు సార్. మేము నాటేయడానికి పోయినాం హైదరాబాద్లో కొంచెం ల్యాండ్ కొనుక్కున్నాం 2 ఎకరాలు. నాట్లకి వెళ్ళొచ్చినాం సార్. వెహికల్ తెచ్చుకోపో అమ్మ బయట వారెత్తామంటారు సార్, రోడ్డు మీద ఎత్తారట మా బోర్డులను. సార్ 2 నెలలు టైం మీరు నాట్లకి వెళ్ళి వచ్చిన ఎట్లా కొంచెం వాళ్ళ మాకు ట్రాక్టర్ ఉంది సార్, కేజీలు ఎక్కింది, టైర్లు ఎక్కించుకొని తెచ్చుకుంటామంటే చేయం అని బెదిరిస్తారు సార్. మీకు టైం ఇస్తే మీరు మీకు వచ్చే పరిహారం వచ్చిన తర్వాత కాల్ చేస్తాం. స్వచ్ఛందంగా ఖాళీ చేస్తాం సార్. పండగ ముందు ఖాళీ చేస్తే ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద ఒక 15 రోజులు టైం ఇది సార్. పండగ తర్వాత ఖాళీ చేస్తామని అంటే అస్సలు ఊరుకోలేదు సార్. ఇవరిదాకా ఇబ్బందులు పెట్టిరు. చూశారు కదా, ఇది గుడాటిపల్లి భూనిర్వాసితుల మరి ఆవేదన. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు వచ్చే ప్యాకేజీ రాలేదు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఖాళీ చేస్తాం మేమే స్వచ్ఛందంగాని వాళ్ళు భరోసా ఇస్తున్నారు. దీన్ని అధికారులు కూడా గమనించి మరి వారికి కొంత సమయం ఇచ్చి ఆ ప్యాకేజీ ఏదో వచ్చిన తర్వాత మరి ఖాళీ చేయించాలని ఆ భూ నిర్వాసితులు వారి ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో మాతోలు వెలుగు సంపత్.
చెప్పింది మంచిగా నమస్తే నేనే నువ్వు ఫోన్ చేసినప్పుడు నేనే మాట్లాడతాను నాకు మాట్లాడతాను కదా ఎవరు బాబు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇది హౌస్ వేకెట్ చేయమని వచ్చారు సార్ ఈ హౌస్ డబుల్ బెడ్రూమ్ దగ్గర వేకెట్ చేయమని వచ్చారు ఒకసారి మరొకరు మాట్లాడతారా మా డబుల్ బెడ్రూమ్ దగ్గర వేకెట్ చేయమని వచ్చారు సార్ మా కాంపిటీషన్ రాలేదు కదా సార్ ఇంకా రాకుండా ఎక్కడ ఉన్నారు సార్ ఎందుకు సంబంధం లేనప్పుడు ఇక్కడ ఎందుకు పెడతారు సార్ పెట్టదు కదా సార్ సార్ అవన్నీ నాకు తెలుస్తారు అవన్నీ నేనేమో నా కోసం కలిసి చేసింది కాదు కానీ ఇప్పుడు ఒక అలాంటప్పుడు మమ్మల్ని ఇక్కడ పెట్టదు కదా సార్ మరి కానప్పుడు మమ్మల్ని ఇక్కడ పెట్టదు సార్ ఇప్పుడు మేము కూడా వదిలి పెడతాం సార్ అయితే రేపటి మా పాస్పోర్ట్ మా సామాన్ నాకు తెలుస్తారా ఆడియో గారితో సాయంత్రం మాట్లాడాక మేము అద్దెను పెట్టి ఎన్నిసార్లు వచ్చినా సార్ వస్తారమ్మా ముందర దాకా మా చేతులు లేకుండా పని చేసి ఇప్పుడు మాత్రం పనులు అవుతున్నాయి మా పేమెంట్ అయితే మేము సబ్జెక్ట్ కాల్ చేస్తాం సార్ మా పేమెంట్ అయితే ఓకే మేము ఎక్కడ ఉండాలి సార్ మాకు తొందరగా మాకు అన్ని తెలుస్తాం ఎవరు ఎక్కడ ఉన్నారు అన్ని డిస్కషన్ చేస్తాం మాకైతే ఇల్లు లేదు సార్ మేము ఇల్లు కట్టుకోలేదు మీకు ఇల్లు పెట్టుకోమ్మా ఇప్పుడు ఇందిరా మిల్లు పెడితే 5 లక్షలు ఇస్తారు మీకు చేస్తలేదా ఇప్పుడు ఇక్కడ ఉండాలి సార్ ఖాళీ ఇస్తే గట్ల మీరు ఇల్లు ఉన్నారని లేదు ఏడున్నారు చెప్పు మేము ఎన్నే ఉంటాం లేదమ్మా నేను రోజు తిరిగిపోతున్నాం ఇప్పటికి ఇలా ఒక్క రోజు కాదు ఇలా వారం రోజులకి వెళ్ళి మేము ఇదంతా సర్వే చేసే చేస్తున్నాం రోజు కాలేజ్ చేయాలమ్మా ఇవాళ మాత్రం ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదు మీ ఇష్టం నేను అధికారులు